ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు, కందులు దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీల సంక్షేమం దృష్ట్యా తాము ముందుగా చెప్పిన ప్రకారం ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించామని తెలిపారు. విశాఖలోని ఐటీ హిల్ 3 పైన టీసీఎస్ సంస్థకు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఉరుస క్లస్టర్లకు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించారు. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియంకు 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని, సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే ఆ టీఎస్ఎస్, మెగా సెంటర్, డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి విత్ ఇన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున
ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ